పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అచ్యుతాపురం ఘటనలో ఎటు చూసినా నిర్లక్ష్యమే కనిపిస్తుంది. మాటలకందని విషాదం నెలకొంటే మానవత్వంతో స్పందించాల్సిన అధికార యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది. తమ వారు ఏమైపోయారో తెలియక ఆవేదన చెందుతున్న కుటుంబ సభ్యుల కోసం కనీసం టోల్ ఫ్రీ నంబర్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయలేదు. దీంతో ఎవరిని అడగాలో అర్థం కాక బంధువులు ఆసుపత్రులు ఎదుట పడిగాపులు కాశారు. మొన్న ప్రమాదం జరిగితే 12 మృతదేహాలకు నిన్న రాత్రి 7 గంటలకు పోస్టుమార్టం పూర్తయింది. నిర్లక్ష్యంతో 17 ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఎసెన్షియా ఫార్మా కంపెనీ యాజమాన్యంపై చర్యల ప్రస్తావన లేదు. ఇక సీఎం చంద్రబాబు కూడా ఏదో తూతూ మంత్రంగా హడావిడి తన పర్యటనను ముగించుకుని వెళ్ళిపోయారు. ఆయన రైట్గా కేజీహెచ్ హాస్పిటల్ నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు డీటెయిల్స్. నరేష్, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం అలసత్వం కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అధికారులు కూడా చాలా వరకు పట్టించుకున్నటువంటి దీన పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, 2 రోజుల పాటు ఒక విషాదకరమైన ఘటన అందరిని కూడా కలిసివేస్తూ వచ్చింది. అయితే 17 మంది మృత్యువాత పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం ఘటనకు సంబంధించి మొట్టమొదటి ప్రమాదం. ఇది అతిపెద్ద ప్రమాదం. అయితే ఈ ఘటనకు సంబంధించి అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వం సైతం కూడా అందరూ విఫలమయ్యారనే వాదన ఇప్పుడు వినిపిస్తుంది. ప్రతి ఒక్క ఎవరైతే బాధితులు ఉంటారో వారి రోదనలు ఒకవైపు ఒక ఎత్తైతే, మరోవైపు అసలు ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదన్నమాట మరోవైపు. అయితే ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అంటే ఎటువంటి విపత్తు జరిగినా సరే ప్రతిసారి అది ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా సరే ఖచ్చితంగా ఒక హెల్ప్ లైన్ నంబర్ ప్రకటిస్తారు. అదేవిధంగా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేస్తారు. అయితే తమకు సంబంధించిన వారు ఎవరైతే మిస్సింగ్ అయ్యారో, అంటే ముఖ్యంగా ఎసెన్షియల్ కంపెనీకి సంబంధించి ఏ షిఫ్ట్కి వెళ్ళిన వారు కానీ, జనరల్ షిఫ్ట్కి వెళ్ళిన వారు కానీ, ఎవరైతే మృతులు ఉన్నారో, మిస్సింగ్ అయిన వారు ఉన్నారో, హస్తఘాతులకు గురైన ఉన్నారో, వారు ఎవరైనా సరే వారి ఇంటి దగ్గర ఉన్న బంధువులకి సరైన సమాచారం తెలియకపోతే ఖచ్చితంగా హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి ఆ కంట్రోల్ రూమ్ ద్వారా అసలు బ్రతికి ఉన్నారా, చనిపోయారా, ఏమైనా వారికి గాయాలయ్యాయా, వారిని ఏ ఆసుపత్రిలో చేర్చారు, వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కంట్రోల్ రూమ్ ద్వారా పూర్తిగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం దేశం మొత్తం ఒకవైపు చూసే విధంగా ఎంత పెద్ద ఫార్మా ప్రమాదం చోటు చేసుకుంది. 17 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా చాలామంది క్షతగాత్రులు ప్రాణాలతో పోరాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇంత పెద్ద బ్లాస్టింగ్ ఘటన నేపథ్యంలో కనీసం అనకాపల్లి జిల్లాకు సంబంధించి అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో ఒక హెల్ప్ లైన్ నంబరు ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం పరిస్థితి. అయితే ఒకవైపు అనకాపల్లి జిల్లాలో ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద, మరోవైపు విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రి వద్ద, అదేవిధంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఉషా ప్రైవేట్ ఆసుపత్రి వద్ద, మరోవైపు ఎసెన్షియల్ కంపెనీ వద్ద గేట్ వద్ద అందరూ కూడా బాధితుల బంధువులందరూ కూడా రోధిస్తూ తమకు ఎటువంటి సమాచారం రావట్లేదు, అసలు తమకు సంబంధించిన బంధువులు బ్రతికే ఉన్నారా లేదా అంశంపై కూడా క్లారిటీ ఇవ్వలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆఖరికి నిన్న మధ్యాహ్నం వరకు కూడా చాలామంది కూడా తమకు సంబంధించిన వ్యక్తులు బంధువులు ఏ ఆసుపత్రిలో ఉన్నారు, చనిపోయినట్లయితే వారి మృతదేహాలు ఏ ఆసుపత్రిలో ఉన్నాయని కూడా సరైన క్లారిటీ లేని పరిస్థితి. అదే సాక్షి టీవీతో చాలామంది బాధితులు కూడా మాట్లాడడం జరిగింది. కనీసం మాకు ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదని కూడా చెప్పారు. సన్యాస్ నాయుడు అనే వ్యక్తి, 58 సంవత్సరాల వ్యక్తి, జనరల్ షిఫ్ట్ కోసం పనిచేయడానికి వెళ్ళాడు. అయితే అక్కడ కాంట్రాక్ట్ లేబర్ నేపథ్యంలో పనిచేస్తున్నాడు. అయితే పూర్తిగా కూడా అతనికి సంబంధించిన సమాచారం అతని భార్యకి కానీ అతని కూతురికి కానీ ఇవ్వని పరిస్థితి కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద సంచలనం రేపిన ఘటనకు అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా సహకరించలేదు. అదేవిధంగా ఎటువంటి సహాయక చర్యలు కూడా ప్రారంభించలేదు. అయితే ముఖ్యంగా ప్రమాద ఘటన జరిగిన తర్వాత ఇటువంటి అంబులెన్స్ రాని పరిస్థితి కనిపించింది. కేవలం ఎంప్లాయీకి సంబంధించి రెగ్యులర్గా వాడే వాహనాల ద్వారా, బస్సులు ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ ద్వారానే అంబులెన్స్ రాకపోయేసరికి వారిని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరోవైపు నిన్న విశాఖపట్నానికి, అదే అనకాపల్లి జిల్లాకి సీఎం చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. అయితే ఒకవైపు మెడికవర్ ఆసుపత్రి, మరోవైపు కేజీహెచ్ ఆసుపత్రిలో వారిని పరామర్శించే ప్రయత్నం చేశారు. అయితే ఆ తూతూ మంత్రంగా పరామర్శ జరిగింది. ఒక్కసారిగా సీఎం చంద్రబాబు నాయుడు కేజీహెచ్ ఆసుపత్రి నుంచి ప్రకటన చేసిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. అనకాపల్లి జిల్లాకు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడ మొత్తం కేజీహెచ్ ఆసుపత్రి వద్ద గందరగోళ వాతావరణం చూశారు. ఎందుకంటే తమకు నష్టపరిహారం చెల్లిస్తామని, 1 గంటలో చెక్కులు అందజేస్తామని చెప్పి వెళ్ళిన తర్వాత అధికార యంత్రాంగం అంతా కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. మాకేం తెలియదు, కేవలం అంబులెన్సులు మృతదేహాలు పోస్టుమార్టం అయిన తర్వాత అంబులెన్స్ ద్వారా ఇంటికి తరలించడానికి కూడా అంబులెన్స్ లేని సిచ్యువేషన్ కనిపించింది. మరోవైపు బాధితుల తాలూకు బంధువులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం ఇస్తామన్నారు, ఒకవైపు ఆందోళన చేయొద్దు అంటున్నారు. కానీ నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారో కూడా క్లారిటీ లేని పరిస్థితి కనిపించింది. అసలు చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితి లేదని కూడా చెప్తున్న పరిస్థితి. అదే పూర్తిగా ఇప్పటికీ క్షతగాత్రులు ఒకవైపు విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి, మరోవైపు మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కొంతమంది పరిస్థితి విషమంగానే ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా తెలుస్తుంది. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత
ఫార్మా కంపెనీపై ఇటువంటి చర్యలు తీసుకోలేదు. నిన్న అధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడు మీడియా వేదికగా చెప్పడం జరిగింది. అయితే ఇండస్ట్రీస్ మాకు ముఖ్యమే, కానీ తగిన సేఫ్టీ మెజర్స్ పాటించాలని చెప్పారు. అంటే ఇండస్ట్రీస్ ముఖ్యమంటే ఈ విధంగా సేఫ్టీ మెజర్స్ పాటించకుండా ఈ విధంగా ప్రజలు ప్రాణాలు తీసే కంపెనీలను తీసుకుని వచ్చి ఎంతమంది ప్రాణాలు తీస్తారంటూ కూడా ఇక్కడున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఒకవైపు ఇప్పటికే విశాఖపట్నంలో ఫార్మా ఇండస్ట్రీ ఉంది, ఉత్తరాంధ్ర వేదికగా అందరికీ ఉద్యోగ కల్పన జరుగుతుంది, కానీ చాలా వరకు కూడా పొల్యూషన్ కూడా జరుగుతుంది. ఆ అంశంపై కూడా ఎక్కడా కూడా మాట్లాడిన సిచ్యువేషన్. ఒకవైపు పొల్యూషన్ జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా కనీసం ఏ స్థాయిలో పొల్యూషన్ జరుగుతుంది, ఏ సమయానికి ఫార్మా కంపెనీల నుంచి వాయువులను బయటకు వదులుతున్నారు, విషవాయువులు బయటకు వదులుతుంటే చుట్టుపక్కల ప్రజలు రోజు కూడా బిక్కుబిక్కుమంటూ కూడా బతుకుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సరిగ్గా ఈ 2 రోజులు ప్రమాదం జరిగిన సంబంధించి కూడా పూర్తిగా అక్కడ చాలామంది కూడా నివసిస్తూ ఉన్నారు. అలాంటి తరుణంలో బయటకు వచ్చిన విషవాయువుల వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కార్తీక్.